విధమైనగా వ్రతం ఆచరించాలో తెలియజేయండి మహాత్మా అని అన్నదన్నమాట. అందుకు గౌతముడు పార్వతీదేవి, నీవు కోరిన కోరికను తీర్చే ఉత్తమమైన కేదారేశ్వర వ్రతం చెబుతాను, నీవు ఆ వ్రతం ఆచరించినతో మనసులో కోరికలన్నింటినీ నెరవేర్చుకోగలవు తల్లి అని గౌతమ మహర్షి ఈ విధంగా తెలియజేశారన్నమాట. మొత్తం అంతా కథ కూడా చెప్పిన తర్వాత మహాత్మా వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతమ మహర్షిని అడిగిందట. అంటే ఈ యొక్క పూజలు వ్రతాలు ఒకరి దగ్గర నుంచి వచ్చినవి కాదనమాట. ఈ యొక్క సృష్టికి ఆది ఎప్పుడైతే ఉండదో అని మనకు తెలుసో, అంటే సృష్టి కాదంటే ఎక్కడి నుంచో చెప్పలేం అనమాట. ఒక కల్పాన్ని ఒక సృష్టిని మాత్రం చెప్పగలం, కానీ పునః సృష్టి జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ యొక్క మొత్తం సృష్టి అంతా అంతమైపోయిన తర్వాత మొత్తం మళ్ళీ పునః సృష్టి జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సృష్టి యొక్క ఆవిర్భావం అనేది తెలియజేయడం అనేది మనకు తెలియదన్నమాట. కానీ ఈ యొక్క వ్రతం కూడా, ఈ యొక్క మన సాంప్రదాయాలు పద్ధతులు కూడా ఇదే విధంగా ఉంటాయన్నమాట. వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవిని కోరింది. అప్పుడు గౌతమ మహర్షి పార్వతిని మనసులో ధ్యానించమని వ్రత విధానాన్ని చెప్పిన తర్వాత, ఓ జగజ్జనని వినుము, ఆశ్వీజ శుద్ధ అష్టమి రోజున ఈ వ్రతమును ఆచరించాలి. ఆ రోజున అభ్యంగ స్నానము చేసి శుచిగా నిర్మలమైనటువంటి మనసుతో 21 తెల్లని నువ్వులు దారాలతో చేతికి తోరణాన్ని కట్టుకొని షోడశ ఉపచారాలు విధానులు ఈ యొక్క వ్రతానికి నోములకు షోడశ ఉపచారాలు కూడా చెయ్యాలి. ఆ రోజున ఉపవాసమును ఆచరించాలి. ఎవరైతే చెయ్యాలి అనేసి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఉపవాసాన్ని ఆచరించాలి. అదేవిధంగా 21 పోగులు కలిగినటువంటి నూనెల దారాలని ఈ యొక్క వ్రతము చేసినట్లుగా ఆ యొక్క ప్రతీకగా వీటిని ఆచరించాలన్నమాట, కట్టుకోవాలి. వ్రతము చేసే ముందు ఇంటిలో ఈశాన్య భాగం ముందు శుచిగా ఉంచి అలికిన ముగ్గుతో పెట్టి ఒక తెల్లటి వస్త్రమును పరిచి దాని మీద యథాశక్తిగా ధాన్యము పోసి, బియ్యము కానీ ఏదైనా సరే ధాన్యమును పోసి దానిలో మధ్యన ఒక పూర్ణకుంభ కలశమును పెట్టి వెండితో కానీ బంగారముతో కానీ రత్నములతో ఉన్నటువంటి ఏదైనా సరే ఆ యొక్క కలశములలో వేసి గంధము పుష్పాక్షములతో ఆ యొక్క కలశములను ఆచరించి పుష్పాలతో ఆ యొక్క కలశములను పూజించి ఒక కొబ్బరికాయ నుంచి దాని మీద తెల్లటి వస్త్రమును చుట్టి ఆ కలశములలో శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయాలన్నమాట. అంటే మనం ఇందాక చేశాం కదా, ఇక్కడ కలశేశ్వరాయ అనుకుంటూ అదే అన్నమాట. తదుపరి